నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యప్రతాపం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి మాడి మసైంది. మున్సిపల్ వర్మి కంపోస్ట్ యార్డ్, కోటికి పైగా నష్టం. పోస్టల్ బ్యాలెట్ కు పోటెత్తిన ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులు. మిగిలింది 6 రోజులే, ప్రచారానికి కౌంట్ డౌన్. సమయం లేదంటూ ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. నంద్యాల హరిజనవాడలో అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన 2 కుటుంబాలను ఆదుకున్న రెడ్ క్రాస్. నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఏపీ షెడ్యూల్డ్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండా సురేంద్ర. కిటికీ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారంలో దూసుకుపోతున్న ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ్ కుమార్. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ విశ్వనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోకుల్ కృష్ణారెడ్డి. సూర్యప్రతాపం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి మాడి మసైంది. మున్సిపల్ వర్మి కంపోస్ట్ యార్డ్. ఈ అగ్ని ప్రమాదంలో మున్సిపాలిటీకి ₹1 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వాన్ని పంపుతామన్నారు కమిషనర్ నిరంజన్ రెడ్డి. పట్టణ శివారు ప్రాంతంలోని పొన్నాపురం సచివాలయం ఎదుట రేకుల షెడ్లో 4 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేశారు. నూనెపల్లె, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, పొన్నాపురం కాలనీ ప్రాంతాల్లోని చెత్తనంతా ఇక్కడికి తెచ్చి నిల్వ చేశారు. మున్సిపల్ సిబ్బంది ఈ చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ₹1.5 కోట్లతో 2 యంత్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 యంత్రాలు పాడైపోవడంతో 6 నెలల నుండి మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. నంద్యాలలో ఉష్ణోగ్రత దేశంలోనే టాప్ 3గా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటింది. దీంతో రేకుల షెడ్డు హీటెక్కి ప్లాస్టిక్ కవర్లు అంటుకున్నాయి. చెత్తలో ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండడంతో నిమిషాల్లో మంటలు విస్తరించి కంపోస్ట్ యార్డ్ మొత్తం వ్యాపించాయి. చుట్టుపక్కల వారు, ఇళ్లలోని వారు భయంతో పరుగులు తీశారు. గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. కానీ డంపింగ్ యార్డ్లోని చెత్త చెదారం కాలి బూడిదైంది. వర్మీ కంపోస్ట్ యార్డ్ పరికరాలు పూర్తిగా దగ్ధమై నిరుపయోగమయ్యాయి. అగ్ని ప్రమాదం ఉన్న మున్సిపాలిటీకి ₹1 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు కమిషనర్ నిరంజన్ రెడ్డి. ఈరోజు మధ్యాహ్నం 12:30 ఆ సమయంలో మన పొన్నాపురం కాలనీలో ఉన్న మున్సిపల్ వర్మీ కంపోస్ట్ యార్డ్లో స్టాక్ చేసిన వేస్ట్ ప్లాస్టిక్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మాకు సమాచారం వచ్చింది. మరి ఆ సమాచారం వచ్చిన వెంటనే ఫైర్ శాఖ సిబ్బంది కూడా వాళ్ళకి తెలియజెప్పిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా రషప్ అయి ఉన్నారు. ఫైర్ ఆఫీసర్ గారు ఆయన సిబ్బందితో వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, శానిటేషన్ సిబ్బంది, మా మున్సిపల్ సిబ్బంది కూడా అందరం కూడా ఇక్కడ ఉండి సమన్వయంతో ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మంటలకు సంబంధించి మరి ఇది ఏ రకంగా జరిగింది ఏమిటనేది కూడా తదుపరి విచారణ చేయించి దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మరి మనకు నష్టం జరిగింది, ఏం నష్టం జరిగింది అనే దాన్ని కూడా అంచనాలు రూపొందించి జనరల్గా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చెత్తలో వచ్చిన వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి అది వాటికి పెద్ద నష్టం జరగకపోయినా వాడుకలో లేని ఒక 2 మిషన్స్ రిపేర్లో ఉన్న మిషన్స్ 2 తగలబడడం జరిగింది. మరి వాటిలో ఒకసారి వాటిని
వెరిఫై చేయించి ఎంత నష్టం జరిగిందనేది కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంది. దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల ముందు సంబంధించిన డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వేస్టేజ్, అలాగే దానికి సంబంధించిన మిషనరీ అన్ని కూడా ఎలక్ట్రికల్ షార్ట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేలోపు చాలా పెద్దగా ఫ్లేమ్స్ వస్తూ ఉన్నాయి. వెంటనే 2 వాహనాలతో ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఇంకొక 1 అవర్లో కంప్లీట్ చేస్తాము అని ఆశిస్తున్నాము. దీంతో ఎంత లాస్ అనేది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తదుపరి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ధన్యవాదాలు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 3 కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 4,800 మంది పోస్టల్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బంది కోసం ఆర్ఓ ఆఫీసులో మీడియా సిబ్బంది, మెడికల్ సిబ్బంది కోసం రెవెన్యూ నిశాంత్ భవన్, మిగతా వారి కోసం గర్ల్స్ జూనియర్ కాలేజీల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుండే ఉద్యోగులు ఓటు వేయడానికి క్యూ కట్టారు. ఈ ఓటింగ్ ఎల్లుండి వరకు కొనసాగుతుంది. సార్ ఐడి కార్డు పట్టుకోండి సార్. సార్ ఐడి కార్డు పట్టుకోండి సార్. ఫోన్ పార్ట్ నెంబర్ అందరూ రెడీ పెట్టుకోండి. లోపలికి వచ్చి పార్ట్ నెంబర్ చెప్తేనే మీకు బ్యాలెట్ ఇచ్చేస్తారు. ఫోన్లో ఓటర్ కార్డు పార్ట్ మేడం గారు కరుడు నంద్యాలలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. వీధి వీధి తిరుగుతూ ఓటర్లను ప్రశ్న చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. వాహనాల ద్వారా నెల రోజులుగా వీధుల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. బహిరంగ ప్రచారం సభలకు కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. కావున హోరాహోరీగా అభ్యర్థులు ప్రచారాలు పోటీ పడి నిర్వహిస్తున్నారు. ఇంత ఎండలు ఉన్న అభ్యర్థులు మాత్రం ఎండల్ని లెక్క చేయకుండా సమయం లేదు మిత్రమా అంటూ ప్రచారం హోరుగా నిర్వహిస్తున్నారు. बनाना है, ये तुम्हारी जिम्मेदारी है। तुम लोगों को पूरा ख्याल करना है। बोलो है तो
ముఖ్యంగా మన స్థానికులకు ఒకసారి అవకాశం ఇవ్వండి. స్థానిక నమస్తే, బాగున్నారా? హస్తం గుర్తు కొట్టేనా? మనం స్థానికులం గెలవాలి ఒకసారి, మన ఊరు వాళ్ళు గెలవాలి. अस्सलाम वालेकुम. हाथ का निशान को कांग्रेस पार्टी बोलो जरा ख्याल హస్తం గుర్తు కొట్టేయండి. కాంగ్రెస్ పార్టీ మీ బంధువులు కూడా పడాలి, 4 కాదు. మీరందరూ 10 మందికి చెప్పి గట్టిగా ఈసారి మనం నంద్యాలలో వస్తాయి. నంద్యాల పట్టణంలోని హరిజనపేటలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగి 2 గుడిసెలు పూర్తిగా దగ్ధమై 2 కుటుంబాలు కట్టుబాట్లతో మిగిలారు. స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి ఈ విషయం తెలుపగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతి కుమార్ ఆధ్వర్యంలో ఈ 2 కుటుంబాలకు రాష్ట్ర కమిటీ వారు పంపిన వంట సామాగ్రి, హైజీన్ కిట్స్, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి టార్పాలిన్లో కాత్యాయని సేవా సమితి వారి సహకారంతో బియ్యం, బ్యాళ్లు, అలాగే నిత్యావసర వస్తువులు, బట్టలు, దుప్పట్లు, గ్యాస్ స్టవ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, నంద్యాల మండల అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, రెడ్ క్రాస్ సీనియర్ నాయకులు రమేష్రావు, శ్రీనివాసులు, హరిజనపేటకు సంబంధించిన యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వారు మాట్లాడుతూ చాలా నిరుపేదలు కూలీ పనికి పోయి సంసారాలు నడుపుకునేవారు ఈ విధంగా రోడ్డుపై కట్టుబాట్లతో నిలబడడం చాలా బాధాకరమని, పట్టణంలో ఉండే దాతలు వీరికి సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పుణ్యం వస్తుంది వీడియో ఫోటో మీ మామని ఇంతవరకు నేను కూడా క్లాస్ వీకెళ్ళి మా చిన్నోడు వీకెళ్ళి అనుకున్నా. ఇట్లా అమ్మాయి నువ్వు అమ్మాయి ఇట్లా అమ్మాయి నువ్వు అమ్మాయి ట్రస్ట్ తరఫున రెడ్ క్రాస్ అందిస్తున్నాం. రాష్ట్ర కమిటీ పంపిన చిన్న అవసరంగా హైజీన్ కిట్స్తో పాటు కాత్యాయని సంస్థ మాకు నిన్న రాత్రి కౌన్సిలర్ గారు మాకు మెసేజ్ ఇచ్చినారు, ఇట్లా వారిని కొట్టం కాల 2 కొట్టాలు కాలినాయని. దాని విధంగా మేము రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము హై కమాండ్కి మెసేజ్ పెడితే రెడ్ క్రాస్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఉపయోగపడే వస్తువులు, వాటిని శానిటరీ నాప్కిన్స్, ఇవన్నీ సోప్స్ అన్నీ కూడా ఇచ్చాము. అట్ సేమ్ టైం మా కాత్యాయని సేవా ట్రస్ట్ కింద అలాగే భత్యం జరిగేదానికి బియ్యము, కొన్ని బట్టలు, స్టవ్, వాళ్ళకు ఉపయోగపడేటివన్నీ సమకూర్చినాము. దీనికి కృతజ్ఞతగా అంటే కౌన్సిలరు మన నాగార్జున అబ్బాయి మెసేజ్ చెప్పినాడు, అబ్బాయి చాలా ఇబ్బంది ఉందన్న, చాలా బాగా ఇబ్బంది జరిగింది కాబట్టి వాళ్ళకి సంబంధించినవి కొంచెం చేయమంటే వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులు కూడా మేము ప్రొవైడ్ చేసి ఉన్నాము. రెడ్ క్రాస్ తరఫున ఎల్లవేళ అందరికీ ఏ కష్టం వచ్చినా రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏ ఆపద వచ్చినా నిలబడుతుంది. ప్రీవియస్గా ఇంతకుముందు ఇక్కడ వాగు వచ్చినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ అన్నం ప్యాకెట్లు కానీ అన్నీ కల్పించింది. రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఇది గవర్నమెంట్ సంస్థ. రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా పెద్ద సంస్థ. వాళ్ళు ఇంకేం కావాలన్నా ఇమీడియట్గా వాళ్ళు స్పందిస్తారు. వెళ్ళవేళ రెడ్ క్రాస్ బీద వాళ్ళకి, ఇట్లా కాలిన వాళ్ళకి, ఇట్లా వరదలు వచ్చినప్పుడు కానీ రెడ్ క్రాస్ సొసైటీ వెళ్ళవేళ సపోర్ట్ ఉంటుంది. రెడ్ క్రాస్ చైర్మన్గా దస్తగిరి గారు, వైస్ చైర్మన్గా మారుతి అని నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాము. నంద్యాల డిస్టిక్కి
చేస్తున్నాం. రెడ్ క్రాస్ మెంబరు రమేష్ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. పట్టణంలోని స్థానిక హరిజనపేటలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదానికి 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూర్తిగా కాలిపోవడంతో కనీసం వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేకుండా, అలాగే కనీసం వండుకు తినడానికి కూడా ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోయినారు. మాకు సమాచారం అందిన వెంటనే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన హైజీన్ కిట్స్, అలాగే కిచెన్ వంట సామాగ్రి కిట్స్, అలాగే తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకోవడానికి టార్పాలిన్లు వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా వైస్ చైర్మన్ మారుతి కుమార్ గారు ఆయన యొక్క కాత్యాయని సేవా సంస్థ తరఫున వాళ్ళకు తక్షణమే బియ్యము, బ్యాళ్ళు, ఇంటి వండుకోవడానికి ఇంటి కిరాణాలు కాబట్టి బట్టలు, దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ తరఫున కాత్యాయని సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ యువకులు అందరూ కూడా ఈ యొక్క వీళ్ళని సహకరించాలా వీళ్ళకు అని మాకు సమాచారం ఇచ్చిన ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యక్రమంలో పాల్గొన్న మా రెడ్ క్రాస్ సీనియర్ సభ్యులు రమేష్ గారికి, అలాగే మా మిత్రులు నాగేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు అందరికీ కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళు చాలా నిరుపేదలు, పట్టణంలో ఉండే పెద్దలు, దాతలు కూడా స్పందించి మా సంస్థ లాగానే వీళ్ళకు ఆదుకోవాలని. ఎందుకంటే మనం దేవుడు ఎక్కడో లేడు, మన సాటి మనిషిలోనే మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మన మనిషిలోనే దేవుడు ఉంటాడు. అలాంటి నిరుపేదలు, కడు నిరుపేదలు వీళ్ళకి ఎలాంటి ఇండ్లు ఉపాధి లేకనే ఏటి ఒడ్డున తాత్కాలికంగా నివాసాలు ఏర్పరచుకున్నారు. వీళ్ళకు పెద్దలు, దాతలు, మన నంద్యాల పట్టణంలో దాతలకు కొదవలేదు, వారు కూడా సహకరించి వీరిని ఆదుకోవాలని చెప్పేసి కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఏపీ షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుండా సురేంద్ర అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిని ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. నంద్యాలలో అభివృద్ధి గురించి టీడీపీ నాయకులు మాటలు చెప్పడమే కానీ చేతల్లో చూపించలేకపోయారన్నారు. చరిత్ర కలిగిన నంద్యాల టీడీపీ నాయకులు గాని 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గాని నంద్యాల పట్టణంలో ఆసుపత్రిని మార్చలేకపోయారన్నారు. ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే కూరగాయల మార్కెట్ వద్ద టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టించిన వైఎస్ఆర్సీపీ ప్రారంభించి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేశారన్నారు. అదేవిధంగా ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఎక్కడా కూడా రౌడీయిజం కానీ గొడవలు ఎక్కడా చేయలేదని, ఆయన ఎంపీ అయినప్పటి నుంచి అభివృద్ధికి బాటలు వేశారని, అనేకమైన అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. గౌరవ పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారిని కలిసి ఈ పార్లమెంటు సంబంధించి గతంలో ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఈ పార్లమెంటు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం పైన సుదీర్ఘంగా మేము ఇక ప్రచారం చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, గౌరవ పార్లమెంటు సభ్యులు వాస్తవంగా ఇది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా, కానీ ఈ ప్రాంతంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాదాపు ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల కాలంలోనే 5 మెడికల్ కాలేజీ పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ మెడికల్ కాలేజీ రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చాలా నిజంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్ల స్వాతంత్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు 4-5 ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నిజంగా ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి, అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో గతంలో ఒకే రైలు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి పరిస్థితి, రైల్వేను ఆధునీకరించి ఇవాళ 4 నుంచి 5 రైళ్లు ఇవాళ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయంటే గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి పోచా బ్రహ్మానందరెడ్డి గారి కృషి అని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ట్రైబల్స్ ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో నందికొట్కూరు లాంటి ఒక మారుమూల నియోజకవర్గంలో ఇవాళ ఎస్టీలకు కాలనీలలో సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా కరోనా సమయంలో నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి ఆ రోజు కరోనాలో ఏదైతే తనకు నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలను కాపాడినటువంటి గొప్ప మహానాయకుడు
పోచా బ్రహ్మానంద గారి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 4,43 కోట్ల డీబీటీ నాన్ డీబీటీ పథకాల రూపంలో ఇవాళ ప్రజలకు అందిన సమక్షంలో 2,79,786 కోట్ల రూపాయలు నేరుగా నవరత్నాల రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి చూస్తే ఒక్కసారి చంద్రబాబు నాయుడుకి కానీ ఇక్కడ పోటీ చేస్తున్న ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శబరి గారికి కానీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎన్ఎండి ఫరూక్ కానీ ఒకసారి గమనించుకోవాలి. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే నంద్యాల పట్టణంలో ఎన్ఎండి ఫరూక్ గారు గతంలో మా మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శబరి గారు సుమారుగా వాళ్ళ నాన్నగారు ఆ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కేవలం పత్రికా ప్రకటనలు తప్ప నోరు పారేసుకోవడం తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కానీ నోచుకోలేటువంటి దాఖలు మనం చూసాం. కానీ ఇవాళ పోచా బ్రహ్మానంద గారు కానీ శిల్పా రవికిషోర్ కానీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని రూపుమాపే క్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గడప గడపకు నవరత్నాల ద్వారా తీసుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ ఆ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగా నేరుగా లబ్ధి చేకూర్చి నవరత్నాల రూపంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించి ఇవాళ ఉత్తమైనటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవాళ మన ముందు మళ్ళీ ఒకసారి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నంద్యాల నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయ్ కుమార్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచనతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేయడంతో విజయ్ కుమార్కి కిటికీ గుర్తు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తనకు ప్రజలు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి తాను అభివృద్ధి చేస్తానంటూ తనకు ఓటేసి గెలిపించనున్నట్టు ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతోందని, తాను గెలిచిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేస్తానని, నంద్యాలను ఒక సిటీగా రూపుదిద్దుతానని, తనలో లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ సార్ కిటికీ గుర్తుకు ఓటు వేయండి సార్. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను నామినేషన్ వేశాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయ్ కుమార్ సార్. నా పేరు విజయ్ కుమార్. ప్లీజ్ సార్ మా లాంటి యూత్ని ఎంకరేజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. విండోస్ సార్ 26లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. మీ పెద్దల ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విండోస్ సార్ కిటికీ గుర్తుకు ఓటు వేయండి సార్. థ్యాంక్ యూ సార్. మా లాంటి యూత్ని ఎంకరేజ్ చేయండి సార్. ప్లీజ్ సార్ కిటికీ గుర్తుకు ఓటు వేయండి సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ ఓట్ ఫర్ విండోస్ సింబల్ సార్. కిటికీ గుర్తు సార్. నా లాంటి యూత్ని ఎంకరేజ్ చేస్తాను సార్. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్వహణమ్మా నంద్యాలకి మీ ఓటు నాకు వేసాను. కిటికీ గుర్తు ఇచ్చారమ్మా నాకు లోగో. కిటికీ గుర్తు ఓటు వేయమ్మా దయచేసి. ఇలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు యవ్వనంలో వచ్చానమ్మా 36 ఇయర్స్లో. ఇలాంటి ఆశీర్వాదం ఉంటే మేము ప్రజలకు ఇంకా సేవ ఎక్కువ చేస్తామా. ప్రజల సేవ ధ్యేయంగా వచ్చామమ్మా. ప్లీజ్ అమ్మా ఇలాంటి సపోర్ట్ చేయనమ్మా. పెద్దల ఆశీర్వాదం కిటికీ గుర్తు ఓటు వేయనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నంద్యాల ప్రజలందరికీ నమస్కారము. నా పేరు కేఏజేఎస్ విజయ్ కుమార్ అండి. నా ఏజ్ వచ్చి 36 ఇయర్స్. యువత ఎలక్షన్స్లో రావాలి, దేశంలో మార్పు చెందాలనేసి ఉద్దేశంతో నాకు కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. దానికి పెద్దల కూడా మంచి ఆలోచన ఇచ్చి నిలబడమని నాకు సహకారం ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. నాకు ఎలక్షన్ వాళ్ళు కిటికీ గుర్తు ఇచ్చారు. దయచేసి మీ అమూల్యమైన ఓటును కిటికీ గుర్తుకు వేయించి నన్ను గెలిపించని ప్రార్థన. మాలాంటి యువకులకు అవకాశం ఇస్తే మేము ఇంకా చాలా నేర్చుకుంటాం. ప్రజలకు కూడా చాలా సహాయం చేస్తాము, సేవ చేస్తాము. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన ఎలక్షన్ వారికి నంద్యాల ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ దయచేసి కిటికీ గుర్తుకు ఓటేయండి. ప్రజల యొక్క సేవను మేము చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. మాలాంటి యూత్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే భావి తరాలు కూడా బాగా ఎంకరేజ్మెంట్ అయిపోయి నన్ను చూసి ఇంకొకరు యూత్ ఇన్స్పైర్ అవుతుంటారు. సో నాలాంటి వారికి కొద్దిగా ప్రమోట్ చేయండి. మీరు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేయించి మీ ఇంటి వాళ్ళతో కూడా నాకు సహకరించండి. దయచేసి కిటికీ గుర్తుకు ఓటేయండి. నంద్యాలకు వచ్చేసి రోడ్లు పరిశుభ్రంగా పెట్టుతాను. నంద్యాల పట్టణం చాలా చిన్నగా ఉంది. దీన్ని విస్తరిస్తాను, చాలా పెద్దగా విస్తరిస్తాను. నెక్స్ట్ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా 24 hours ఇంటూ 24 hours నేను అందుబాటులో ఉంటాను. ఎవరి సమస్య వచ్చినా నా దగ్గరికి రావచ్చు. నా నంబర్ 7288733270. ఎటువంటి సమస్యను నేను వెంటనే తీరుస్తాను. నన్ను గెలిపించండి. దయచేసి కిటికీ గుర్తుకు ఓటేయండి. ఈ యొక్క అవకాశం నాకు ఇవ్వండి. మాలాంటి యువతని మీరు ఎంకరేజ్ చేయండి. ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు వెంటనే సహాయం చేస్తాను. నంద్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి 33వ వార్డు విశ్వాసపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరారు. ఎప్పుడు బయట వాళ్ళకే కాకుండా ఈసారి స్థానికుడైనా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. నమస్తే, బాగున్నారా? హస్తం గుర్తు కొట్టేనా? మనం స్థానికులం గెలవాలి ఒకసారి. మన ఊరు వాళ్ళు గెలవాలి. అక్క హస్తం గుర్తు కొట్టి ఒకసారి మన వాళ్ళని గెలిపియాలి. చూడు, మన ఊరు వాళ్ళని గెలిపియాలి. ఈ స్థలం మన సొంతాన్ని అనేది. మళ్ళీ ఇంట్లో ఎందుకు పెట్టుకోలేను?
ఇప్పుడు మన ప్రభుత్వం వస్తానేక పేదవారికి ఇంటికి ఒక మహిళకు 8,333 రూపాయలు ప్రతి నెల వస్తుందక. ఇట్లా స్థలం ఉండి నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇమీడియట్ గా ఇస్తుంది. ఏమక్క ఒకసారి ఆలోచన చేయండి. ఈ పథకాలు చదువు అదే అంటే మన బీద వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి మాట చెప్పావుక. మీ బంధువులకు కూడా చెప్పండి. మన ఊరు అంకుల్ తెలుసు. अस्सलामुअलैकुम। हाथ का निशान को कांग्रेस पार्टी बोलो जरा ख्याल करो सबको बोलो। అక్క నమస్తే. హస్తం గుర్తు కోటేయండి అక్క. కాంగ్రెస్ పార్టీ 4 ఓట్లు ఇంట్లో ఉండేది 4 పడాలి మాకు. మీ బంధువులు కూడా పడాలి. 4 కాదు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే అందరు సాయం చెప్పి. నేను చెప్తలే కాదు అక్కలు పోతారమ్మా, అక్కలు పడిపో. నా వైఫ్ అందు పోతారు, తప్పకుండా సపోర్ట్ చేయండి అమ్మా. మీరందరూ 10 మందికి చెప్పి గట్టిగా ఈసారి మనం నంద్యాలలో నమస్తే అక్క. కాంగ్రెస్ పార్టీ కోటేనక్క, హస్తం గుర్తు. ఒకసారి మన స్థానికులను సపోర్ట్ చేయండి, లోకల్. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, ఎందుకు మా ఇవన్నీ. థ్యాంక్ యూ తల్లి. జాగ్రత్త మీద పడతాయి. తీస్తుంది కదా అన్న మీద ఇంట్రెస్ట్ తో. ఓకే ఎందుకు రాదు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యప్రతాపం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి మాడి మసైంది. మున్సిపల్ వర్మి కంపోస్ట్ యార్డ్, కోటికి పైగా నష్టం. పోస్టల్ బ్యాలెట్ కు పోటెత్తిన ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఉద్యోగులు. మిగిలింది 6 రోజులే, ప్రచారానికి కౌంట్ డౌన్. సమయం లేదంటూ ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. నంద్యాల హరిజనవాడలో అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన 2 కుటుంబాలను ఆదుకున్న రెడ్ క్రాస్. నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఏపీ షెడ్యూల్డ్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండా సురేంద్ర. కిటికీ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారంలో దూసుకుపోతున్న ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ్ కుమార్. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ విశ్వనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోకుల్ కృష్ణారెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.